హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము మురుకులు చేసుకుందామండి. రైస్ ఫ్లోర్తో చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా చేసేసుకుందాము. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇందులోకి 1 కప్ బేసిన్ తీసుకోవాలి, గ్రామ్ ఫ్లోర్, కొద్దిగా పసుపు వేసుకుందాము, చిటికెడు పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలి. ఇందులోకి వాము వేస్తున్నాను, కొంచెము వాము, అదేవిధంగా కొద్దిగా క్యూమిన్ సీడ్స్, జీరా కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను బటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కప్ బటర్ వేసుకోవాలి. విధంగా పిండి మొత్తము కలుపుకుందాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా పిండి ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తే ఇలా అవ్వాలండి, ముద్దగా అవ్వాలి. సో ఒకవేళ బటర్ లేదు అని అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కాచిన ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా లైట్గా వామ్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము పిండిని. ఈ విధంగా స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా మిక్స్ చేయకూడదు, మరీ లూజ్గా మిక్స్ చేయకూడదండి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. ఓకే అండి, చూసారు కదా, మనకి పిండి ఈ విధంగా ఉండాలి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఇలా ప్రెస్ చేసినప్పుడు కొద్దిగా ఇట్లా సాఫ్ట్గా ఉండాలి. సో ఇప్పుడు మనము పిండి మీద ఒక వెట్ క్లాత్ని వేసుకోవాలండి. మనకి మురుకులు చేసుకునేటప్పుడల్లా కొద్దిగా తీసుకుని చేసుకోవాలి. వెట్ క్లాత్ వేసుకుంటే పిండి గట్టి పడదు. మురుకులు ప్రెస్ చేసుకునే ఎక్విప్మెంట్ తీసుకున్నాను. ఇందులో మనము కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. లోపల ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండి పెట్టుకునే ముందు ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా సాఫ్ట్గా మనకి ప్రెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కూడా అప్లై చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము కొద్దిగా పిండి తీసుకోవాలి. మనకి ఈ విధంగా మనకి చేతికి వచ్చేంతగా తీసుకుని ఇందులో పెట్టేసుకోవాలి, ప్రెస్ చేసేసుకోవాలి. దీన్ని ఫిల్ చేసేసుకుందాము. అంతా కూడా ఫిల్ చేసేసుకుని ఇప్పుడు మనము మురుకులు ఒత్తుకుందాము. డీప్ ఫ్రైలో మురుకులు చేసేసుకుందాము.
ఓకే అండి, ఇక్కడ నేను డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ మనకి ఆయిల్ కాగి ఉంది. సో మనము ప్రెస్ చేసుకున్నాము, ఈ విధంగా ఒత్తుకోవాలి. అంతే అండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో వస్తే తీసేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. చాలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసేసేయాలి. ఓకే అండి, చూసారు కదా, మురుకులు రెడీ. తీసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా తీసేసుకోవాలి. కలర్లో వచ్చిన వెంటనే తీసేసుకోవాలి. మిగతావి కూడా వేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, మురుకులు రెడీ. రైస్ ఫ్లోర్తో ఈ విధంగా మనము చేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. బాగా క్రంచీగా కూడా వచ్చాయండి. చూడండి, అన్నీ చాలా బాగా మనకి క్రంచీగా వచ్చాయి. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకి బాగా పిండి సాఫ్ట్గా ఉండాలి. సో అదేవిధంగా బటర్ వేసుకొని చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.